పాల కోసం పాల సముద్రంని పొందిన ఉపమన్యుడి కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో వీడియోని కంప్లీట్ గా చూసి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అలాగే కథల కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి. ఇక కథలోకి వెళితే ఉపమన్యుడు చిన్నప్పటి నుండి శివుడికి గొప్ప భక్తుడు. ఒకసారి అతను తన మేనమామ ఇంటికి వెళ్ళినప్పుడు అతనికి అక్కడ వారు పాలు తాగడానికి ఇస్తారు. కానీ అతని కజిన్ ఆ పాలను లాక్కొని తాగేస్తాడు. దానితో ఆ విషయం తన తల్లికి వచ్చి చెప్తాడు. అది విని పేద మహిళ అయిన తన తల్లి ఉపమన్యుడిని ఓదార్చడానికి తన కుమారుడికి పాలు ఇవ్వడానికి పాలు లేక బియ్యం పిండి కలిపి అతనికి ఇస్తుంది. అది తాగి ఆ చిన్న బాలుడు ఇది పాలలాగా అస్సలు లేదు అమ్మా అని ఆ పాలు రుచి చూసి తన తల్లితో చెప్తాడు. నీకు ఏమి దొరికితే దాంతో తృప్తిపడు. మేము అంత పేదరికంలో ఉన్నప్పుడు నీకు పాలు ఎలా ఇవ్వగలను అని అతని తల్లి సమాధానం ఇస్తుంది. కానీ ఉపమన్యుడు కేవలం పాలు మాత్రమే తాగాలని కోరుకుంటాడు. అలా తన కుమారుడు కేవలం పాలు కావాలని మారం చేస్తుంటే ఇవ్వలేక బాధతో ఏడుస్తూ ఉంటుంది తన తల్లి. అది చూసి ఉపమన్యుడు కూడా కన్నీళ్లు పెట్టుకుని ఏడవకు అమ్మా, నేను శివుడిని ప్రార్థించి పాలు తెచ్చుకుంటాను అని ఉపమన్యుడు తన తల్లితో చెప్తాడు. అప్పుడు ఉపమన్యుని తల్లి తన బిడ్డ యొక్క సంకల్పాన్ని చూసి ఆమె అతనికి శివుడిని ప్రార్థించడానికి ఉపయోగించే మంత్రాన్ని అలాగే ఏ హాని గాని మరియు దుష్టశక్తుల నుండి అతన్ని రక్షించడానికి ఆమె అతనికి 2 మంత్రాలు నేర్పుతుంది. ఇందులో రెండవ మంత్రానికి అఘోరాస్త్రం అనే శక్తివంతమైన దివ్యమైన ఆయుధాన్ని పిలిపించగల శక్తి ఉంటుంది. అలా ఉపమన్యుడు ఆ 2 మంత్రాలను నేర్చుకుని తన తల్లికి చెప్పి శివుడిని ఆరాధించడానికి హిమాలయాలకు ప్రయాణిస్తూ ఉంటాడు. అలా ప్రయాణించి అక్కడ తీవ్రమైన చలిలో అతను ఆహారం మరియు నీరు లేకుండా కేవలం గాలిని మాత్రమే తీసుకుంటూ తన తల్లి నేర్పిన మంత్రాన్ని జపిస్తూ శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి తాను సృష్టించిన మట్టి శివలింగం ముందు తీవ్రమైన తపస్సు చేస్తూ ఉంటాడు ఉపమన్యుడు. అలా అతని తీవ్రమైన తపస్సు నుండి తీవ్రమైన ఒక వేడిలాంటి శక్తి వచ్చి అది ముల్లోకాలను కాల్చడం ప్రారంభిస్తుంది. దానితో రాక్షసులు అతని తపస్సును భంగం చేయడానికి భయంకరమైన రాక్షసులను అలాగే దేవతలు కూడా వస్తారు. కానీ ఉపమన్యుడు వారిని పట్టించుకోకపోవడంతో వారు విఫలమవుతారు. అలా ఉపమన్యుని తపస్సు యొక్క ప్రభావాన్ని చూసి దేవతలు భయపడి సహాయం కోసం విష్ణు వద్దకు వెళ్తారు. అక్కడ దేవతలందరూ విష్ణుదేవుడితో ఓ విష్ణుదేవా, ఉపమన్యుడు శివుడిని కోరుతున్నారు అని విష్ణువుకు చెప్తారు. ఆ తర్వాత దేవతలందరూ శివుడి వద్దకు వెళ్లి ఉపమన్యుని తపస్సును ముగించమని అడుగుతారు. అప్పుడు ఉపమన్యుని భక్తికి ముగ్ధుడైన శివుడు మొదట తన చిన్న భక్తుడిని పరీక్షించాలని నిర్ణయించుకుంటాడు. అలా శివుడు దేవతల రాజు ఇంద్రుడి రూపం ధరించి శివుడు ఉపమన్యుని దగ్గరకు వెళ్లి ఓ బాలుడా, నీ కళ్ళు తెరువు, నీవు ఏమి కోరుతున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఉపమన్యుడు ఆయనకు నమస్కరించి నేను శివుడిని ఆరాధిస్తున్నాను అని ఇంద్రుడి రూపంలో ఉన్న శివుడికి సమాధానమిస్తాడు. అది విని ఇంద్రుడు నేను ఇవ్వలేనిది శివుడు నీకు ఏమి ఇవ్వగలడు, బదులుగా నా నుండి వరం అడుగు, అలాగే నీ తపస్సు ముగించు అని అడుగుతాడు ఇంద్రుడు. అప్పుడు ఉపమన్యుడు మీరు నా ముందు కనిపించడం నా అదృష్టం ఇంద్రదేవా, కానీ నేను శివుడిని ఆరాధిస్తున్నాను, మిమ్మల్ని కాదు అని ఇంద్రుడితో చెప్తాడు ఉపమన్యుడు. అప్పుడు ఇంద్రుడు తనకు ఏమీ లేని ఆ పనికిరాని సన్యాసిని నీవు ఎందుకు ఆరాధిస్తున్నావు, అతను నీకు ఏమివ్వగలడు అని ఇంద్రుడి రూపంలో ఉన్న శివుడు నవ్వుతూ అడుగుతాడు. దానితో ఉపమన్యుడు తన ప్రియమైన శివుడిని ఇంద్రుడు అవమానించడం విని చాలా కోపంగా ఒక భయంకరమైన ఆయుధం అఘోరాస్త్రాన్ని పిలిపించడానికి తాను నేర్చుకున్న 2వ మంత్రాన్ని జపిస్తాడు. అలా అతను శివుడిపై దివ్యమైన ఆయుధాన్ని విసురుతాడు. కానీ అక్కడ కనిపించని నంది ఆ ఆయుధాన్ని తిప్పికొడుతుంది. దానితో తన ఆయుధం విఫలమైందని చూసిన ఉపమన్యుడు ఆగ్నేయ మంత్రం జపిస్తూ అగ్నిలో ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. కాని శివుడు తన నిజమైన రూపంలో వచ్చి అతన్ని ఆపి ఓ ఉపమన్యుడా, నీ భక్తికి నేను సంతోషించాను అని చెప్పి శివుడు అతనికి నీవు నా భక్తుడిగా ఉండు, అలాగే ఆ బాలుడితో ఈ పార్వతీదేవి నీ తల్లి, నిన్ను నా కుమారుడిగా దత్తత తీసుకుంటాను, పాల సముద్రం నీకు ఇవ్వబడింది, అలాగే తేనె సముద్రం పెరుగు మరియు నెయ్యితో అన్నం మరియు పండ్లు మొదలైనవి అన్ని ఇస్తుంది, నీ తండ్రి అయినా నేను నీకు ఒక దేవుడి హోదాని ఇస్తున్నాను అని చెప్పి శివుడు అతనికి అన్ని రకాల రహస్య జ్ఞానాన్ని బోధిస్తాడు. అలా పాల సముద్రం నుండి ఉపమన్యుడు తన జీవితాంతం పాలు మరియు పెరుగు యొక్క స్థిరమైన సరఫరాను పొందేలా కూడా చేస్తాడు. అలా అనేక సంవత్సరాల తర్వాత మహాభారత కాలంలో గొప్ప ఋషి అయిన ఉపమన్యుని దగ్గరకు కృష్ణుడు వచ్చినప్పుడు అతను శివుని నుండి నేర్చుకున్న జ్ఞానపు మాటలను కృష్ణుడికి బోధిస్తాడు మరియు శివుడిని ఎలా ప్రార్థించాలో కూడా నేర్పిస్తాడు. అలా అతని సహాయానికి ధన్యవాదాలు చెప్పి కృష్ణుడు శివుడిని ప్రార్థించిన తరువాత తన కుమారుడైన సాంబుడిని పొందుతాడు. అలా ఉపమన్యుడు శివుడికి ఎంతో గొప్ప భక్తుడు అలాగే ఒక గొప్ప ఋషిగా మారుతాడు. ఈ కథ ద్వారా మనం కొన్ని ముఖ్య విషయాలను నేర్చుకోవచ్చు. ఉపమన్యుడు శివుని పట్ల చూపిన అచంచలమైన భక్తి అతన్ని దేవుని అనుగ్రహానికి పాత్రుడిగా చేస్తుంది. ఇది నిజమైన భక్తికి దైవం ఖచ్చితంగా ప్రతిస్పందిస్తాడని తెలియజేస్తుంది. అలాగే తన లక్ష్యాన్ని సాధించడానికి కఠోరమైన తపస్సు చేస్తాడు. అతను ఎన్నో కష్టాలను ఎదుర్కొంటాడు, కానీ ఎప్పుడు కూడా తన సంకల్పాన్ని వదులుకోలేదు. ఇది పట్టుదల మరియు సహనం విజయాన్ని అందిస్తాయని తెలియజేస్తుంది. ఇక శివుడు ఉపమన్యుని భక్తిని పరీక్షించాడు. ఆ పరీక్షలో ఉపమన్యుడు నిలబడడం ద్వారా
తన భక్తిని నిరూపించుకున్నాడు. దేవుడు మనల్ని పరీక్షించినప్పుడు మనం ఆయనపై ఎప్పటికీ నమ్మకంతో ఉండాలి అనేది ఈ కథ మనకు తెలియజేస్తుంది. ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.